ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం ఆవులను హక్కున చేర్చుకుంటున్నది చూస్తే మూగజీవాలకు నోరుంటే మా కోసం పరితపించి అసలైన గోమాత నువ్వేనమ్మా అని మొక్కి సన్మానం చేస్తుండే కావచ్చు. మేడం నిన్న తొవ్వంటి పోతుంటే ఒక ఆయన కార్లకెళ్ళి పోవుకుంటా అద్దం దించి ఫుట్పాత్ మీద వన్న ఆవులు తింటాయని రొట్టెలు ఇసిరిండట. అట్లకెళ్ళి పోతున్న సీఎం రేఖా మేడం అది చూసింది. ఎంబడే పోలీసు వాళ్ళకి చెప్పి ఆ కార్ను ఆపించింది. ఆయన తానికి పోయింది. మేడం కార్లకెళ్ళి దిగొచ్చి సీదా నేను ఢిల్లీ సీఎం నని పరిచయం చేసుకొని ఆ కార్ ఆయనకు చిన్న క్లాస్ తీసుకున్నది. రన్నింగ్ కార్లకెళ్ళి రొట్టెలు ఇసురితే ఎట్లా, దయచేసి ఇంకోసారి ఇట్లా చేయకూరి. రొట్టె అంటే అన్నం, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం. ఇట్లా రద్దీగుండే రోడ్ల మీద అన్నాన్ని ఇసిరి పడేస్తే వాటిని తినేతందుకు ఆవులు మూగ జీవాలు ఉరుకొస్తుంటాయి. అవి అట్లా రోడ్ల మీద ఉరుకొస్తే వాటికే కాదు తొవ్వేంటి పోయే జనాలకు కూడా ముప్పే అవుతుంది. మళ్ళీ అన్నాన్ని ఇట్లా ఇసురుడు కూడా పద్ధతి కాదు. మీకు అంతగానో ఆవులకు తిండి పెట్టాలంటే ఏదైనా గోశాలకు పోయి మీకు ఇష్టమైనట్టు వాటికి తిండి పెట్టుర్రి. అదే మన బాధ్యతను ఇలువలను సాటి చెప్తుంది అనుకుంటా ఆ కార్ ఆయనకు మంచిగానే క్లాస్ తీసుకున్నది. తప్పైంది మేడం, ఇంకోసారి చెయ్యని దండం పెట్టిండు ఆ కార్ ఆయన. అటు ఢిల్లీ పబ్లిక్ కూడా మేడం ఇదే ముచ్చట చెప్పుకొచ్చింది సోషల్ మీడియాలో.